ఓకే. శేష్ గారు, గతంలో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న సందర్భంలో ఒక మోడ్లో ఉన్నారనమాట ఆయన. అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆవేశంగా, చాలా కోపంగా, సో ఇలాంటి పరిస్థితి ఉండేది. ఒకసారి ఒక ఓల్డ్ వీడియో, అంటే నిన్నటి నుంచి కూడా ఒక ఓల్డ్ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. ఒరిజినాలిటీ ఇది చంద్రబాబు నాయుడుది, ఇదంతా కూడా షూటింగ్ అనేసి. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మీరు రియాక్ట్ అవుతారు సార్. ఒకసారి వీడియో ప్లే చేయండి పీసీఆర్. ఇంకొకసారి తోక చెప్పండి, చెప్తాను మీ కథ. మర్యాదకు మర్యాద ఇస్తాం. పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. పద్ధతి ఉంటుంది. అయినా యూ కెనాట్ డిక్టేట్ గవర్నమెంట్స్. ఏదో మర్యాద ఇవ్వాలనుకున్నా మీకు. మర్యాద ఇస్తే సెక్రటరీకి వచ్చి ఇష్ట ప్రకారం చేస్తారు మీరు. సమాచారం ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూరాలు పెట్టి చెప్తాను. పని టెంపుల్ కూడా రారు మనకు. బీ కేర్ఫుల్. రైట్. శేష్ గారు, సో ఇది 2014-19 మధ్య కాలంలో నాయి బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి వాళ్ళ డిమాండ్స్ కోసం పెద్ద ఆందోళన చేసినటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంగా సెక్రటరియట్లో వాళ్ళు ధర్నా చేయడం కావచ్చు, అలాగే ఆందోళన చేయడం, నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి విజువల్. గతంలో ఎప్పుడు కూడా ఆయన్ని అంత కోపంగా చూడలేదు అని చెప్పేసి కూడా అందరూ కూడా చెబుతుంటారు. ఆ తర్వాత, అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ. సో ఈ ఒక్కదాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు ఒరిజినాలిటీ ఇది అని చెప్పి సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ తేడా ఏమంటారు? రాజు గారు, ఒక మాట చెప్తాను. ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ లో చాలా కీలకమైనటువంటి నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వాళ్ళందరూ ఉండేటోళ్ళు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వీళ్ళందరూ. అయితే ఒకసారి ఎన్టీ రామారావు గారు లాలూ ప్రసాద్ యాదవ్ గారితో మాట్లాడదామని ఫోన్ చేశారట. ఫోన్ చేస్తే సారు మాట్లాడుతున్నారండి, మళ్ళీ ఫోన్ చేయండి అని అన్నారట. సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేశారట. సారు ప్రజలతో మాట్లాడుతున్నారండి లాలూ ప్రసాద్ యాదవ్ గారు, మళ్ళా ఫోన్ చేయండి అని అన్నారట. పిఏ ఫోన్ ఎత్తి. రాత్రి 10 గంటలకు చేశారట. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ప్రజలతో మాట్లాడుతున్నారండి, మీరు మళ్ళా ఫోన్ చేయండి అన్నారట. రాత్రి 1 గంటకు ఫోన్ చేశారట. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ప్రజలతో మాట్లాడుతున్నారు, మళ్ళా ఫోన్ చేయండి అన్నారట. తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ ఎత్తారట లాలూ ప్రసాద్ యాదవ్ గారు. ఎన్టీ రామారావు గారు